హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్. నేను మీ హోస్ట్ అక్షర. మనం పుట్టిన దగ్గర నుంచి ప్రతి అడుగులో మనకి తోడుగా ఉండేది మన పేరెంట్స్. అయితే ప్రస్తుత కాలంలో పేరెంట్స్కి పిల్లలకి మధ్యలో ఎంత బాండింగ్ ఉంది, పేరెంట్స్ ఎంత సపోర్టివ్గా ఉన్నారు, ఇట్లాంటి విషయాలన్నిటికీ మనకి క్లారిటీ ఇవ్వడానికి ప్రతిమ గారు ఉన్నారు. మ్యామ్తో మాట్లాడేద్దాం. హలో మ్యామ్. హలో, ఎలా ఉన్నారు? బాగున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ. థ్యాంక్ యూ మ్యామ్. ఇప్పుడు పుట్టిన దగ్గర నుంచి ఎవ్రీ స్టెప్ మనకి తోడుగా ఉండేది పేరెంట్సే. మనం ఒకప్పటి కాలంలో చూసుకుంటే లైక్ మళ్ళీ ఈ ప్రెజెంట్ డేస్ చూసుకుంటే కంప్లీట్గా అప్సైడ్ డౌన్ ఉంది. బికాస్ బోత్ ఆ వర్కింగ్ పేరెంట్స్ అయిపోయారనో లేదా సొసైటీ ఇంత డెవలప్ అయింది, అసలు డెవలప్మెంట్కి ఇవ్వాలి క్రెడిట్ లేదా టెక్నాలజీకి క్రెడిట్ ఇవ్వాలో అర్థం కాని పరిస్థితిలో. అయితే ప్రస్తుత కాలంలో పేరెంట్స్ పిల్లలకి ఎంత సపోర్టివ్గా ఉన్నారు అనేది తెలుసుకోవాలని ఉంది. అండ్ వాట్ ఎగ్జాక్ట్లీ కిడ్స్ ఆర్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ దేర్ పేరెంట్స్ మెంటల్గా పిల్లలకి వాళ్ళ పేరెంట్స్ సపోర్ట్ ఉందంటారా లేదంటారా? చెప్పాలనుకుంటే మెంటల్గా సపోర్ట్ ఉన్నారు లేదు అన్నది వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం. ఎందుకంటే పిల్లలు వాళ్ళ నుంచి పుట్టారు కాబట్టి సగం ప్రవర్తనలు అన్నది పేరెంట్స్ నుంచే బారో చేస్తారు పిల్లలు. సో ఇప్పుడు ఆ ఆ బిహేవియర్ గురించి మనం క్వశ్చన్ చేయగలిగితే, ఐ మీన్ టు సే, ఇప్పుడు వాళ్ళకి సపోర్ట్ కావాలి మెంటలీ అని అంటే ఏ విధంగా వాళ్ళకి ప్రాబ్లం వస్తుంది, ఎంతమంది పేరెంట్స్ తెలుసుకుంటున్నారు నిజంగా వాళ్ళ పిల్లలకి ఏం ప్రాబ్లమ్స్ ఉందని చెప్పి. చాలామంది నెగ్లెక్ట్ చేస్తారు కొన్ని విషయాల్లో. అంటే ఏ తల్లిదండ్రులు తన పిల్లలు మానసికంగా బాధపడాలని కానీ వాళ్ళు ఈ దారిలో వెళ్ళాలని కానీ ఊహించుకోరు. వాళ్ళు బాగుండాలి, వాళ్ళు స్ట్రాంగ్గా ఉండాలి, అన్నిట్లోనూ బాగుండాలి అని కోరుకునే పేరెంట్సే ఉంటారు. సో వాళ్ళు ఒక అడుగు తప్పు వేస్తున్నారు అనగానే ఫస్ట్ మనం కొన్ని విషయాల్లో చాలా తప్పులు చేస్తూ ఉంటాం. యాజ్ ఎ పేరెంట్గా చెప్తున్నాను, నేను ఆ విషయంలో నేను చేసి ఉంటాను నిజంగా చెప్పాలనుకుంటే. సో ఈ 3 థింగ్స్ కొన్ని గుర్తుపెట్టుకోవాల్సి, నేను అన్నీ చెప్పను, కొన్ని ఉన్నాయి ఏదైతే మనం సరిదిద్దుకోగలం. ఒకటి, ఫస్ట్ పిల్లలకి ఏదైనా ప్రాబ్లం ఉంది అని అంటే, లేకపోతే పిల్లలు జనరలీ సహజంగా మనం మాట్లాడుతూ ఇంటరాక్షన్ చేస్తుంటే కొన్ని మనం తెలియకుండా వాళ్ళని హర్ట్ చేసేస్తాం అనమాట. అంటే మెంటలీ వాళ్ళు ఎంత స్ట్రాంగ్ ఉండనివ్వండి, అంటే పేరెంట్స్ దగ్గరకు వచ్చేసరికి పిల్లలు చాలా సెన్సిటివ్ అయిపోతారు. అంటే ప్రస్తుతానికి చెప్పాల్సిందంటే చిన్న కంపారిజనే పెట్టుకోండి. అంటే చిన్నప్పుడు నేను ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. మా నాన్నగారు కూర్చుని చోట ఏదో ఊరికే జోక్స్ వేసుకుంటున్నాం అనమాట. సో నాన్నగారు ఏదో టాపిక్ మీద వచ్చేసి అక్కని పొగుడుతూ అది నిజంగా నా బంగారు తల్లి అనేసి అన్నారు చిన్నప్పుడు నాతో. సో అది బంగారం అయితే నేనేంటి నాన్న అని అడిగాను. సో తమాషాకి నన్ను అది బంగారం అయితే నువ్వు వెండి అనేసి వెళ్ళిపోయారు ఆయన. అది ఏం జరిగిందన్న కాంటెస్ట్ నాకు గుర్తులేదు, కానీ ఈ ఒక్క మాట నాకు గుర్తుండిపోయింది. అంటే ఐ లిటరలీ స్టార్ట్ థింకింగ్ కి ఎందుకు అన్నారు నాన్న, నన్నెందుకు వెండి అన్నారు, తన్నెందుకు బంగారం అన్నారు, అంటే నేను తప్పు చేశానన్నా, అంటే నేను వీళ్ళకంటే ఇష్టం లేదన్నా. సో ఈ చిన్న థాట్ చూడండి మానసికంగా వాడు ఎక్కడ పెట్టుకుంటున్నాం అన్నది. సో సరదాగా కూడా మనం వాళ్ళని కొన్ని హర్ట్ చేసే మాటలు, అంటే రిలేషన్షిప్కి సంబంధించిన మాటలు చాలా ఆచితూచి మాట్లాడాలి పిల్లలతో. ఇది ఫస్ట్ మీరు అర్థం చేసుకోవాల్సింది. సో సపోర్ట్ ఎక్కడి నుంచి వస్తుందంటే వాళ్ళకి మాటల ద్వారా మనం ఒక స్ట్రెంగ్త్ని ఇవ్వాలి, అంతేకాని వాళ్ళ ఉన్న స్ట్రెంగ్త్ని మనము పోగొట్టకూడదు. ఓకే, ద ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసరికి పిల్లలు జనరల్గా ఏదో ప్రాబ్లంలో వస్తారు, వాళ్ళు ఏదో బాధలు చెప్పుకుందాం అనుకుంటారు. అందులో వీళ్ళు కొంచెం సైలెంట్ ఉండేసరికి పేరెంట్స్ చెప్పు, ఏదో ఒకటి చెప్పు, ఎందుకు ఇంత క్వైట్గా ఉన్నావు అని అంటాం, అవునా? అనేసరికి వీడు ఏదో చిన్న బాధ పెట్టుకుని వాళ్ళలా అన్నాడంటే, ఓసిని ఇంతేనా నువ్వు బాధపడేది, నా కాలంలో జరిగింది నీకు చెప్తాను, నేను పడ్డదంతా చెప్తాను అంటే వాడి ఎమోషన్స్ పోయింది అక్కడ. వాడి ఎమోషన్స్ వాడు గుర్తులేదు, వీళ్ళ ఎమోషన్స్ వీళ్ళు బయట పెట్టేసుకుంటున్నారు. అంటే స్టోరీ మొత్తం తిరగేసి చెప్పేస్తారు. అంటే మీరు చూడాలి, మన గ్రాండ్ పేరెంట్స్ కూడా చేస్తూ ఉంటారు ఇలాంటివన్నీ. మా పాత కాలంలో ఇలా జరిగింది, మేము ఇలా చేసాము, అప్పట్లో మేము ఇలా డీల్ చేసాము, నాకు ఎంతో సందర్భాల్లో అయ్యాయి, నువ్వు ఇంత దానికి ఇంత భయపడుతున్నావు, నేను ఎంత ధైర్యంగా ఎదుర్కొన్నా. అంటే మనం అనుకుంటాం మన ఎగ్జాంపుల్ ఇస్తున్నామని, కానీ వాడికి ఏమనిపిస్తుందంటే అబ్బా మళ్ళీ స్టోరీ మొదలెట్టారు వీళ్ళకి చెప్పడం అవసరమా. సో అక్కడ పిల్లలు అనేవాళ్ళు ఇది వినడానికి కూడా కొంచెం మనకి
అనిపిస్తుంది. కానీ పేరెంట్స్ చేసే రెండో తప్పు ఇది. వాళ్ళ పాత జ్ఞాపకాల్ని కనెక్ట్ చేయడం, వాళ్ళకేదో స్ట్రెంగ్త్ ఇస్తున్నట్టు అనుకోవడం. కానీ వీళ్ళు స్ట్రెంగ్త్ కాదు, అక్కడ వాళ్ళ స్ట్రెంగ్త్ ఉన్నదంతా తీసుకుంటున్నారు అనమాట. అంటే వాళ్ళు పాజిటివ్ గా తీసుకోరు ఆ విషయం. మేబీ నెక్స్ట్ టైం పేరెంట్స్ కి ఏదైనా చెప్పాలనుకుంటే కూడా లేదు, వీళ్ళు ఖచ్చితంగా కనెక్ట్ చేస్తారు అది ఇది అని ఏదో బోరింగ్ గా ఫీల్ అవుతారు. వీళ్ళు చెప్పేదబ్బా వీళ్ళతో చెప్పడమే ఒక పెద్ద వేస్ట్ అని చెప్పి. ఇంకోటి, వాళ్ళు తప్పు చేసినప్పుడు, మూడోది ఏంటంటే, తప్పు చేసినప్పుడు అది సరిదిద్దే మార్గాన్ని చూపించరు. నువ్వు తప్పు చేసావా, నేను నీకు ఆల్రెడీ చెప్పాను కదా నువ్వు చెయ్యకూడదని చెప్పి, అయినా నువ్వు చేసావు, అసలు నిన్ను కాదనాల్సింది ముందు మీ నాన్న అనాలని చెప్పి ఆ టాపిక్ వదిలేసి వాళ్ళిద్దరు కొట్టుకోవడం స్టార్ట్ చేస్తారు. అంటే ఇక్కడ పిల్లలకి ఏమవుతుంది, వాళ్ళ మానసిక పరిస్థితి అంటున్నాం కదా, సపోర్ట్ అంటున్నాం కదా, ఇది చాలా చిన్న చిన్న మైన్యూట్ విషయాలు. అంటే లోపల చూడాలంటే ఏ తల్లిదండ్రులకి వాడిని హర్ట్ చేయాలని ఉండదు. దాని సారాంశం ఏముంటుందని అంటే, వీళ్ళు అర్థం చేసుకుంటారు. అంటే మన ఎగ్జాంపుల్స్ ఇస్తే వీళ్ళు సెట్ అవుతారు, వీళ్ళతో ఇలా మాట్లాడితే వాళ్ళు అర్థం చేసుకుంటే ఇవన్నీ కామన్ అనేసి అని అనుకుంటాం మనం. కానీ వాళ్ళకి ఆ మెసేజ్ వెళ్ళదు. అబ్బా నేనేదో ప్రాబ్లం తీసుకొచ్చి నేనేదో తప్పు చేశానని చెప్పి ఇంకా గిల్ట్, అమ్మ నాన్న తిట్టుకుంటున్నారన్న గిల్ట్ ఉండిపోతుంది వాళ్ళ దాంట్లో. సో ఇలాంటివి చిన్న చిన్నవి అయినప్పటికీను చాలా సూక్ష్మంగా డీల్ చేయాలి పేరెంట్స్ అన్నవాళ్ళు. అది జరగట్లేదు. సో దాని మూలాన ఏమవుతుందంటే, పేరెంట్స్ దగ్గర ముందు వెళ్ళడానికి పిల్లలకి ఆలోచన వస్తుంది, ఈయనతో డిస్కస్ చేయటం అవసరమా, నాకు నేను వీళ్ళతో మాట్లాడడం అనేది అవసరమా, వీళ్ళకంటే ఫ్రెండ్స్ బెటర్, చాట్ చేసుకోవచ్చు, లేకపోతే తల నొప్పి తగ్గుతుంది కాస్త, నాకు నిజంగా వీళ్ళతో చెప్పకపోతేనే బెటర్ అనే ఫీలింగ్లో ఉంటారు వాళ్ళు. సో ఇలాంటివన్నీ అవాయిడ్ చేయాలంటే ఫస్ట్ వాళ్ళు నేర్చుకోవాల్సింది సహనం. ఫస్ట్ వినండి, పేషెన్స్ ఉంచుకోండి కాస్త. సో లిజనింగ్ కూడా, అంటే వాళ్ళు వినడం కూడా కరెక్ట్గా, వాళ్ళు పిల్లలు ఏం చెప్తున్నారు వాళ్ళవి కొంచెం ఇన్డెప్త్ మెసేజెస్ ఉంటాయి. కొన్ని చోట్ల మనం అర్థం చేసుకోం, వాళ్ళని అని తిట్టేస్తాం, కానీ వాళ్ళు ఇంకోటి ఏదో ఆలోచించి కనెక్ట్ చేసుకుంటూ ఉంటారు. అసలు నువ్వు చెప్పిన దానికి అర్థం ఏంటిరా అని అడిగి చూడండి, వాళ్ళే చెప్తారు మీకు. అండ్ వాళ్ళు చేసిన తప్పుని సరిదిద్దడానికి ఒకటే ఒక మార్గం ఏంటంటే, వాళ్ళ ద్వారానే వాళ్ళ చేత చెప్పించడం. అంటే అవునారా ఇలా తప్పు చేసావా అని నాకు తెలుసు, నువ్వు చాలా ఫీల్ అవుతున్నావు అని దానికి, బట్ ఇప్పుడు నా దగ్గర నుంచి నువ్వేమన్నా నేనేమన్నా చేయగలనారా నీకు అని చెప్పి చూడండి. వాళ్ళు ఏంటంటే ఒక తండ్రి తల్లి అన్నది మర్చిపోతాడు, వీళ్ళు కూడా నా ఆత్మీయులే, అంటే ఒక ఫ్రెండ్సే నాకు, నా పేరెంట్స్తో నేను ఏదైనా మాట్లాడవచ్చు, నేను తప్పు చేసిన వాళ్ళకి ఒక క్షమాపణ అనేది గుణం ఉంది కదా, అది నా తల్లిదండ్రులు అంటే అని చూడండి, వాళ్ళలో కొన్ని కొన్ని చేంజెస్ వస్తాయి. సో అది బాండింగ్ అంటే అక్కడ. అది ఎక్కడుంది, వీళ్ళకి పేషెన్స్ లేదు, వాళ్ళని హ్యాండిల్ చేసి మనం ఎవరినని ప్రశ్నిస్తాం, ఇక్కడ తల్లిదండ్రులను ప్రశ్నిస్తామా, అక్కడ పిల్లల్ని ప్రశ్నిస్తామా? సో దట్ ఈస్ ద పాయింట్ అక్కడ. మనకి ఎంత ఇంపేషెన్స్ ఉంది అనేది పిల్లలకి చూపిస్తే వాళ్ళు నేర్చుకునేది కూడా అదే అనిపిస్తుంది ఎండ్ ఆఫ్ ద డే. అదే నేర్చుకుంటారు వాళ్ళు, డెఫినెట్గా అదే నేర్చుకుంటారు కదా. అయితే మ్యామ్ దీన్ని బట్టి ఏమర్థం అవుతుందంటే, ప్రాక్టికల్గా ఆలోచిస్తే ఓవర్ థింకింగ్ ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎక్కువ చేస్తున్నారు అంటే కిడ్సే అనిపిస్తుంది. అవే రైట్? ఓవర్ థింకింగ్ అని క్వశ్చన్ వేశారు. ఓవర్ థింకింగ్ అన్నది పేరెంట్స్ ద్వారా, వాళ్ళు మన ద్వారా పుట్టారు కాబట్టి మన సగం అలవాట్లు వాళ్ళకు ఉంటాయి. సో మనం చేస్తుంటే వాళ్ళు కూడా అదే ఆలోచిస్తారు, వాళ్ళు కూడా అలా. సో ఇప్పుడు చిన్న పిల్లని పట్టుకొని వాళ్ళు గ్రౌండ్లో ఆడుతుంటే 10 మందితో, నువ్వు అబ్బాయితో ఆడకు, వాడు నేను చాలా డామినేట్ చేస్తున్నాడు అంటే, వాళ్ళు వెళ్ళి నీతోనే కాదు వాడు అందరితో అలా చేస్తాడు, నువ్వు చాలా బ్యాడ్ అబ్బాయి అని ఒక ఇమేజ్ క్రియేట్ చేస్తున్నావు అనుకోండి. అయితే మీరు ఏం చేస్తున్నారు, ఒక థాట్ ప్రాసెస్ని ఇస్తున్నారు అక్కడ, అవును ఇతను చాలా బ్యాడ్ అబ్బాయి, ఇతను ఇలాగే బిహేవ్ చేస్తాడు అని ఒకటికి సంబంధం లేకుండా వాళ్ళు అల్లుకుంటూ వెళ్ళిపోతారనమాట. అతనితో ఆడితే అతను ఇలా కొడతాడేమో, వాళ్ళు ఇలా చేస్తారేమో, సో నువ్వు దూరంగా ఉంటేనే మంచిది, ఎవరితో మాట్లాడకు, వాడిని మంతే జలస్ వాడికి. సో మనం నెగటివ్ ఒక ఇమేజ్ క్రియేట్ చేసేసరికి పిల్లల్లో అదే వెళ్తుంది వాళ్ళకు కూడా మెసేజెస్. సో మీరు ప్రాపర్గా పాజిటివ్ మెసేజ్ చిన్నప్పటి నుంచి ఇస్తే వాడు అదే తీసుకుంటాడు. సో మీ ప్రేమను చూపిస్తే వాడు ప్రేమను చూపిస్తాడు, మీ అసూయను చూపిస్తే వాడు అసూయనే చూపిస్తాడు, మీరు భయాన్ని చూపిస్తే వాడు కూడా భయాన్నే చూపిస్తాడు. ఈ లోకం ఇంతేరా, అసలు తట్టుకోలేనురా మనం బయటికి వెళ్తే. నువ్వు అనుకుంటున్నావేమో ఈ ప్రపంచం చాలా మంచిదని, కాదు,
నేను పడ్డాను చూడు చెప్తే ఏమవుతుంది, సేమ్ రిపీట్ అవుతుంది అక్కడ. కరెక్ట్. సో వాడు కూడా వెళ్ళి లోకం అలాంటిది కాదు, అంత ఈజీగా నమ్మకూడదు నేను ఎవరిని, సో అక్కడే మొదలవుతుంది కదా. కరెక్ట్. సో మంచి పాయింట్ ఎవరన్నా చెప్తున్నా ఉద్దేశం ఏదైతే బ్యాక్ ఎండ్ వాల్యూస్ ఉంటాయో అది డామినేట్ చేస్తూ ఉంటాయి అన్నమాట మనిషిని. సో ఓకే. అది ప్రాబ్లం అక్కడ. అయితే ఇది నిజంగా చాలా పెద్ద ప్రాబ్లమ్ మ్యామ్. ఇక్కడ ఏమవుతుంది అంటే పేరెంట్స్ ఇచ్చే ఆ నెగెటివ్ ఏమంటారు ఆ ఫీలింగ్ ఏదైతే ఉందో దట్ ఈస్ క్యారీయింగ్ ఫ్రమ్ వన్ చిల్డ్రన్ టు అనదర్ చిల్డ్రన్. రైట్. అది క్యారీ అయ్యి ఓ మై గాడ్ యూర్ రైట్. దట్ ఈస్ అ పాయింట్ యాక్చువల్లీ. సో వాళ్ళు ఏంటంటే చిన్నప్పటి నుంచే కొంచెం మంచి మాటలు నేర్పించాలి. లోకంతో భయం లేదురా, నువ్వు చాలా స్ట్రాంగ్, నువ్వు అన్ని చూడగలవు, నువ్వు అన్ని చేయగలవు. సో మేము ఎలా ధైర్యంగా చేయగలము అని మాకు నమ్మకం ఉందో నీకు కూడా అదే నమ్మకం ఉండాలి. సో అది నేర్పించండి పిల్లలకి. స్కూల్కి వెళ్తే వాడు కొడతారో వీళ్ళు కొడతారో టీచర్ కొడుతుందో అనగానే టీచర్ మీద వచ్చి ఫైర్ చేయటం కాదు. సో అక్కడ వాడి ఇన్సెక్యూరిటీస్ ఏంటో వాడి తెలుసుకొని వాడిని గ్రూమ్ చేయండి. ఎందుకంటే ఏ నాలెడ్జ్ అయినా స్టార్ట్ అయ్యేది ఇంటి నుంచే. సో ఆ నాలెడ్జ్, ఆ ఫౌండేషన్ మీరు ఏదైతే సే ఒక సీడ్ పెడుతున్నారో ఆ సీడ్ చాలా స్ట్రాంగ్గా ఉండనివ్వండి. దాన్ని కరెక్ట్ ఏమంటారు, నీళ్ళు మనం ఎలా అయితే సీడ్ని నీళ్లు ఇవన్నీ పోసి పెంచితే అది మొక్క సే ఒక ప్లాంట్ కింద అవుతుంది. సేమ్ థింగ్ పిల్లలు కూడా అంతే. మీరు ఎంత ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఇస్తే అంత స్ట్రాంగ్గా అవుతారు వాళ్ళు. అది బేసిక్గా చెప్పడం.